పేరు రాజ్ రెడ్డి వార్తా విశ్లేషణకు స్వాగతం. ముందుగా వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్టయితే మందుల కర్మాగారంలో మహా విపత్తు, పాషమైలారంలోని సిగాచి ఇండస్ట్రీలో విస్ఫోటనం, 34 మందికి గాయాలు, కానరాని 5గురి ఆచూకీ, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం, పీఎం మోడీ సీఎం రేవంత్ల తీవ్ర దిగ్బంతి, కొనసాగుతున్న సహాయక చర్యలు, మంటల్లో చిక్కుకొని 19 మంది మృత్యువాత అనేది మనం ప్రధానంగా ఈనాడు తీసుకుంది. అంతేకాకుండా రామచంద్రుడే రాష్ట్ర కమల దళపతి, అధ్యక్ష పదవికి ఒకే ఒక నామినేషన్ దాఖలు, అనేక సమీకరణాలు పరిగణలోకి తీసుకొని ఖరారు చేసిన అధిష్టానం, ఈటలకు నిరాశ, నామినేషన్ కార్యక్రమానికి దూరం అనేది ప్రధానంగా ఈనాడు ప్రచురితం చేసింది. అదేవిధంగా భాజపాకు ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా, కిషన్ రెడ్డికి లేఖ అందజేత, మీకో దండం మీ పార్టీకో దండం అంటూ వ్యాఖ్య, రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు అనుమతించలేదని ఆరోపణ. ఇందులో ప్రధానంగా ఈనాడులో బీజేపీకి సంబంధించిన అంశాన్నే హైలైట్ చేశారు. అదేవిధంగా ఆంధ్రజ్యోతి చూసుకుందాం. ఆంధ్రజ్యోతిలో కూడా రసాయన పరిశ్రమలో పేలుడు, 20 మంది దుర్మరణం, మరో 14 మంది కార్మికులు గల్లంతు, కాలిన తీవ్ర గాయాలతో 30 మంది ఆసుపత్రిలో, వారిలో 16 మంది పరిస్థితి కూడా విషమంగా ఉందట. సంగారెడ్డి జిల్లా పాషమైలవరంలో పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం ఇది. అదేవిధంగా మరో ఐటెం చూసుకున్నట్టయితే కమల దళపతి రామచందర్ రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక, నూతన సారథిగా నేడు అధికారిక ప్రకటన, కార్యకర్త నుంచి పార్టీ అధ్యక్షుడి దాకా 4 దశాబ్దాల్లో అంచెలంచెలుగా ప్రస్థానం, విద్యార్థి నేతగా రాడికల్స్తో పోరు, నక్సలైట్స్ దాడిలో 2 నెలలు మంచానికే పరిమితం, 1986 నుంచి అడ్వకేట్గా సేవలు, కార్పొరేటర్గా తొలిసారిగా పోటీ, 2015లో ఎమ్మెల్సీగా ఎన్నిక, రాష్ట్రంలో అధికార పీఠమే లక్ష్యం, స్థానిక సంస్థల ఎన్నికలే తొలి టార్గెట్. రామచంద్రరావుకు ఇప్పుడు తొలి టార్గెట్గా మాత్రము ఈ స్థానిక సంస్థల ఎన్నికలే కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. బనకచర్లకు బ్రేక్ అనేది ఒక అంశాన్ని కూడా మనము ఆంధ్రజ్యోతిలో చూసుకోవచ్చు. అదేవిధంగా బీజేపీకి రాజాసింగ్ వీడ్కోలు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా అనేది ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురితం చేసింది. అదేవిధంగా సాక్షి కూడా చూసుకున్నట్టయితే బతుకులు బుగ్గి, ఫార్మా పరిశ్రమలో భారీ పేలుడు, 16 మంది కార్మికులు ఉద్యోగులు దుర్మరణం, 36 మందికి కాలిన గాయాలు, పలువురు పరిస్థితి విషమం అనేది కూడా ప్రధానంగా తీసుకున్నారు. ఇంకో అంశం ఏంటంటే సాక్షిలో తీసుకుంది, తల్లిదండ్రులు పట్టించుకొని ఉద్యోగుల వేతనాల్లో కోత, వారి వేతనాల నుంచి 10 నుంచి 15% నేరుగా తల్లిదండ్రుల ఖాతాలోకి జమ, అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం, అస్సాంలో అమలవుతున్న పథకాన్ని పరిశీలించాలని సూచన, రవాణా, దేవాదాయ, ఐటీ సహా వివిధ శాఖల్లో ట్రాన్స్జెండర్లకు సేవలు, ఇదంతా కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన అంశాన్ని కూడా వేశారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నామినేషన్ వేసిన మాజీ ఎమ్మెల్సీ, అధిష్టానం ఆదేశంతో ఒకటే నామినేషన్ దాఖలు, నేడు ఏకగ్రీవ ఎన్నిక, ప్రక్రియ అంతా లాంఛనమే, యువమోర్చా నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా సుదీర్ఘ ప్రస్థానం, 45 సంవత్సరాలుగా పార్టీలో వివిధ హోదాల్లో అనుభవమని రామచంద్రరావు గురించి ఇందులో రాయడం జరిగింది. అదేవిధంగా వెలుగు చూసుకున్నట్టయితే బీజేపీలో ఐడ్రామా, పార్టీ ప్రెసిడెంట్ పోస్టుకు ఒకటే నామినేషన్, అధ్యక్షుడిగా రామచంద్రరావు, నిరసనగా రాజాసింగ్ రాజీనామా, నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని ఫైర్ అనేది కూడా ఇందులో వెలుగులో ప్రచురితమైంది. మీకో దండం మీ పార్టీకో దండం, అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు వస్తే మద్దతు ఇచ్చేవారని మద్దతు ఇవ్వలేదంటూ రాజాసింగ్ కామెంట్, రాష్ట్రంలో బీజేపీ రాష్ట్రం అధికారంలోకి రావద్దని కోరుకునే వాళ్ళే ఎక్కువయ్యారని ఆరోపణ. అదేవిధంగా ఈ ఏడాది ఇంజనీరింగ్ ఫీజులు పెంపు లేదు, అన్ని ప్రొఫెషనల్ కోర్సులకు పాత ఫీజులే, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, సర్కార్ నిర్ణయంపై స్టూడెంట్లు పేరెంట్లు హర్షం అనేది కూడా ఇచ్చారు. అదేవిధంగా బనకచర్లకు బ్రేక్ అనే అంశం పడ్డది ప్రధానంగా హైలైట్ చేశారు. అదేవిధంగా పాషమైలవరంలో ఘోర ప్రమాదం అనేది కూడా ఇందులో కూడా ప్రచురితం చేశారు. అదేవిధంగా నమస్తే తెలంగాణ, బనకచర్లకు నో అనుమతి ఇవ్వలేమన్న పర్యావరణ నిపుణుల కమిటీ, ఏపీటీఓఆర్ తిరస్కరణ, ఫలించిన బీఆర్ఎస్ పోరాటం అని ఇందులో ప్రచురితం చేశారు. బీజేపీలో అధ్యక్ష ముసలం అంటూ కూడా ఒక ఐటెం చూసుకోవచ్చు. పాషమైలారంలో పెను విషాదం, పేలిన కెమికల్ ఫ్యాక్టరీ రియాక్టర్
12 మంది దుర్మరణం అంటూ కూడా ఇందులో ప్రచురితం చేశారు. ఇవి వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి